ఇప్పుడైతే మనకి 'ఓష్ కుమారి' మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇది మన ఐశ్వర్య రాజేష్ గారు అండ్ తిరువీరి హీరో గారిది. ఈ హీరోది లాస్ట్ మూవీ నాది గ్రే ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒక మూవీ రిలీజ్ చేశారు. అది చాలా బాగుంటుంది. నాకైతే మంచి స్క్రిప్ట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం ఎక్కువ కామెడీ ఉంటది. సో, చిప్ అవ్వడం వల్ల ఏం జరుగుతది, పెళ్లి ఎలాగా ఆగిపోవడం, మంచి స్టోరీ అది. చాలా బాగుంటది. నాకది బాగా నచ్చింది. తర్వాత ఇంకే మూవీస్ నాకు గుర్తు రావట్లేదు. నేను అదే లాస్ట్ మూవీ అనుకుంటా ఆయనది. ఫస్ట్ ఇతని ఎంట్రీ 'మసూద' మూవీతో వచ్చారు. తర్వాత అలా లైన్‌గా మూవీస్ చేయడం. మధ్యలో కొన్ని బాగోలేదు అన్నాం. కొన్ని చాలా హిట్స్ అయితే అయ్యాయి. బట్ ఓవరాల్‌గా అయితే ఇతనిది స్ట్రైక్ రేట్ ఎక్కువగానే ఉంటది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కన్నా థియేటర్‌లో మూవీస్‌కే ఇతనికి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటది. హిట్ అయ్యే ఛాన్సెస్. సో, ఈ మూవీ కూడా చూద్దాం ఇంకెలా ఉంటదో ఏంటనేది. ఈ మూవీ కోసం నాకసలు ఏం తెలీదు. సో, సడెన్‌గా సోషల్ మీడియాలో వచ్చింది. సో, ఇంకా వీడియో చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సో, ఇంకా డైరెక్ట్‌గా ఇంకా రియాక్షన్ వీడియోలోకి వెళ్దాం. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ఫుల్‌గా అందరికీ తెలిసి ఉంటది. ఒకవేళ చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఛానెల్‌లో ఇప్పుడు ఈ వీక్ సండే గివ్ అవే అయితే ఉంది. మన వైజాగ్‌లో ఉన్న వాళ్ళ కోసం ఈ గివ్ అవే. మన సంగం సైడ్ థియేటర్ దగ్గర మార్నింగ్ అరౌండ్ ఒక 10:30 to 12 బిలో ఈ టైంలో గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. సో, ఆ టైంకి అక్కడ లైవ్‌లో ఉండి నేను గివ్ అవే చెప్తాను. అక్కడికి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకైతే ఆ గివ్ అవే ఉంటది. సో, ఎవరు మిస్ అవ్వకండి. అండ్ నేను యూట్యూబ్‌లో పోస్ట్ కూడా పెడతాను. సో, ఇంక లేట్ చేయకుండా 'ఓష్ కుమారి' టీజర్ చూసేద్దాం. ఓకే. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దాని అర్థం. మైథలాజికల్ మూవీయా? హారరా? ఓకే. సూపర్ న్యాచురల్ పవర్స్ మూవీయా? ఓకే. పాలిటిక్సా? తిరువీర్. ఏ మాటగా మాట ఇంట్రడక్షన్ మస్తు ఇచ్చినావురా. మంచి బాగుంది. పిల్లడు బాబాయ్, నేను లగ్గం చేసుకుంటా. సూసుడితోటి కరెంటు వాకినట్టు ఒళ్ళంతా పులకరింతలు రావాలి. సుకుమార్ ఓకే. ఐశ్వర్య రాజేష్. సుకుమారి లెక్కుండాలి. పిల్ల ఫిక్స్ బాబాయ్. ఎక్స్. దామినికి ఒక చిన్న సమస్య ఉన్నది. ఏంటి? మనమేమి ఇక్కడ నూరు అబద్ధాలని పెళ్లి చేస్తలేం. ఒక్కటే ఒక్క నిజం దాచిపెట్టి చేస్తున్నాం అంతే. ఏంటా సీక్రెట్? అస్సలు సినిమా ఇప్పుడే షురు ఇప్పుడు అయింది. ఇందాక దామిని ముట్టుకుంటే షాక్ కొట్టింది. నిజంగా ఏంటి? మొగతీరా రామ్ చరణ్ కాజల్ మీ జన్మ జన్మల బంధం రా. ఓకే. కమింగ్ సూన్. ఓకే. డేట్ కూడా రిలీజ్ చేయలేదా? ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అంటే ట్రేజరు ఇదంతా బాగా వర్కౌట్ అయింది. అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో, తనకైతే ఏదో చిన్నప్పుడు ఏదో జరుగుతుంది. దానివల్ల తనని ముట్టుకుంటే షాక్ పడుతుందని క్లియర్గా చూపించారు లాస్ట్లో. సో, అది హీరోకి తెలియకుండా పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది ఈ స్టోరీలో ఉండబోతుంది. అండ్ తను పాలిటిక్స్లో కూడా వెళ్తాడని ఫస్ట్లో చూపించారు. బట్ కమింగ్ సూన్ అన్నారు కాబట్టి సో చాలా టైం పట్టొచ్చు. నేను ఇంకా ట్రైలర్ కూడా కాదు కాబట్టి చూద్దాం, మరి ఇంకా లేట్ అవ్వచ్చు. బట్ మూవీ అయితే బాగుంది. ట్రైలర్ అయితే ఒకసారి క్లిక్స్ అయితే చూద్దాం. ఇగో స్టార్టింగ్లో ఇలాగా ఒక స్వామీజీ ఏదో చెప్తున్నారు. సో, తనకి ఆ రోజు నైట్ ఏదో జరిగిన తర్వాత చేతికి ఇలా షాక్స్లో చూపించారు కదా, అప్పటి నుంచి తనే తినని నాకు తర్వాత అర్థమైంది. అయితే ఇక్కడ ఎంట్రన్స్ బాగా ఇచ్చారు అని చెప్పడం, తిని హీరోయిన్ కోసం ఎతకడం, తర్వాత తిని కనబడడం, ఇదంతా ఓకే, బాగా వర్కౌట్ అయింది. కామెడీ చాలా బాగుంది వీళ్ళందరిది. సో, పాలిటిక్స్లో కూడా మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ మగధీర మూవీ తెచ్చారు. ఓకే, ముట్టుకుంటే షాక్ కొట్టడం అంతా బాగా వర్కౌట్ అయింది నిజంగా. కమింగ్ సూన్ అని చెప్పారు. సో, చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటి అనేది స్టోరీ చూద్దాం. ఒకవేళ 'ఓష్ కుమారి' చూసారు కదా, ఇక్కడ లవ్ సింబల్ ఒక షాక్ ఉంది. సో, ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఓవరాల్ అయితే చాలా బాగుంది. అండ్ గివ్ అవే కోసం ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే స్టార్టింగ్లో చూడండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళు చూసినట్టుంటే రెడీగా ఉండండి సండే కోసం. అండ్
మన యూట్యూబ్లో పోస్ట్ కూడా వస్తుంది అండ్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ వస్తుంది. సో ఎక్కడ ఏంటి అనేది అందులో చెప్తాను. ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఒక తెలియని వాళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఉంటాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.